హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. ఇవాల్టి ఎపిసోడ్లో మనం అందమైన జెంట్స్ బ్రేస్లెట్ కలెక్షన్ని చూడబోతున్నామండి. కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, లేదా మన చెన్నై జ్యువెలర్స్కి మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. మన చెన్నై జ్యువెలర్స్లో మీరు ఎక్కడ ఎప్పుడూ కనివిని ఎరగని రీతిలో బంగారు ఆభరణాల మీద VA 1.9% నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం కేవలం 11.9% మాత్రమే ఉంటుందండి. అండ్ డైమండ్స్ కూడా పర్ క్యారెట్ 56,000 రూపాయలు మాత్రమే. మన చెన్నై జ్యువెలర్స్లో 365 రోజులు కూడా ఆఫర్లండి. ఇంకెందుకు ఆలస్యం, విజిట్ చేసేయండి మన చెన్నై జ్యువెలర్స్ని. ఇప్పుడు కలెక్షన్ చూద్దాం. ఈ బ్రేస్లెట్ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ మోడల్ అండి. బ్లాక్ పైప్తో వస్తుంది, అటు ఇటు కూడా మనకి బ్లాక్ పైప్ వస్తుంది అనమాట. అండ్ సెంటర్ పార్ట్ వచ్చేసి వినాయకుడిని తీసుకున్నారు. అండ్ వినాయకుడి పక్కనే మనకి శివుడి చేతిలో ఉండేటటువంటి డమరుకాన్ని తీసుకున్నారండి. అండ్ అటు ఇటు కూడా మనకి డిజైన్ కూడా చాలా బ్రాడ్గా అందంగా వచ్చింది. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం బ్రేస్లెట్ని. సో ఇలా ఈ బ్రేస్లెట్లో మనకి సెంటర్లో వినాయకుడి డిజైన్ని తీసుకున్నారండి. సో మన వినాయకుడి బొజ్జ మీద ఇలా మ్యాట్ ఫినిష్ని తీసుకున్నారు. మిగతా అంతా కూడా మనకి ఆ యాంటిక్ స్టైల్ లాగా బ్లాక్ పాలిష్తో వచ్చింది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి డమరుకాన్ని తీసుకున్నారండి. అండ్ ఇటు వచ్చేసి మనకి త్రిశూలాన్ని తీసుకున్నారు. త్రిశూలం ఎడ్జ్ ఏదైతే ఉంటుందో మనకి అలా తీసుకున్నారు. సో ఎంత డిఫరెంట్ డిజైన్ చూడండి. మనకి శివుడి చేతిలో ఉండేటటువంటి త్రిశూలం అండ్ అలానే డమరుకాన్ని తీసుకుని వాటి మధ్యలో మనకి శివుని కుమారుడు వినాయకుడిని ఇచ్చారనమాట. డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. అండ్ ఈ వినాయకుడికి అటు ఇటు కూడా మనకి అటు ఇటు డిఫరెంట్ డిజైన్ అండి. అండ్ ఇటు సైడ్ చూసినట్టయితే మనకి ఇలా ఒక డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారండి. పైన కింద లైన్స్ వచ్చి, అండ్ ఇటు సైడ్ ఏమో ఇలా మనకి బిగ్ సైజ్ బాల్ లా వచ్చి దాని మీద అంతా డాట్స్ లాగా తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఇలా చిన్న చిన్న సపరేషన్ తోటి లైన్స్ లాగా డిజైన్ వచ్చిందండి. అటు ఇటు ఇంకా బ్లాక్ పైప్ వచ్చి మనకి హుక్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఎండింగ్ మనకి ఇలా డిజైన్ తీసుకున్నారండి. ఈ బ్రేస్లెట్ గ్రాస్ వెయిట్ 28 గ్రాములు అండి, 28 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 22.8 గ్రాములు, 22.8 గ్రామ్స్. సో ఇది కూడా మనకి మంచి ట్రెడిషనల్ బ్రేస్లెట్ అండి. ఓంకారం డమరుకం తీసుకున్నారు. అటు ఇటు మొత్తం కూడా రుద్రాక్షలు వచ్చాయి. సో చాలా డిఫరెంట్ లుక్లో ఉందండి బ్రేస్లెట్. సో మనకి రెగ్యులర్గా మనం వేసే బ్రేస్లెట్స్ కాకుండా ఇలాంటి బ్రేస్లెట్స్ ఉంటే ఏంటంటే మనం ఆ దేవుడికి దగ్గరగా ఉన్న ఫీల్లో ఉంటాం అనమాట, కంప్లీట్ అలా రుద్రాక్షలతోటి. సో చాలా మంచి ట్రెడిషనల్ వైబ్తో ఉందండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సెంటర్లో మనకి ఇలా ఓంకారాన్ని తీసుకున్నారండి. సో ఆ ఓంకారానికి ఇక్కడ మనకి మధ్యలో కూడా రుద్రాక్షని ఇచ్చారు. ఇటు సైడ్ ఏమో డమరుకాన్ని ఇచ్చారండి. పైన కింద అంతా మనకి బ్లాక్ ఎనామెల్ తీసుకొని చాలా అందంగా ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇలా డిజైన్ వచ్చిందండి. సో అటు ఇటు ఇలా లైన్స్లో వచ్చి మధ్యలో అంతా కూడా మనకి ఇలా ఒక జిగ్జాగ్ డిజైన్ తీసుకున్నారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇలా మనకి ఒక బిగ్ బాల్ లాగా వచ్చిందండి. దాని మీద అంతా కూడా ఇలా డాట్స్ లాగా తీసుకున్నారు. అండ్ ఇటంతా కూడా మనకి రుద్రాక్షల్ని ఇచ్చారండి. ప్రతి రుద్రాక్షకి కూడా పైన కింద మనకి చిన్న ఫ్లవర్ క్యాపింగ్ లాగా గోల్డ్తో ఇచ్చారండి. ఇదంతా కూడా బ్లాక్ ఎనామెల్తో వస్తుంది. అండ్ ఇట్ సైడ్ కూడా సేమ్ అండి, కంప్లీట్ మొత్తం మనకి రుద్రాక్షలు వస్తాయి. ఈ బ్రేస్లెట్ గ్రాస్ వెయిట్ 14.5 గ్రాములు అండి, 14.5 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 12.8 గ్రాములు, 12.8 గ్రామ్స్. సో నైస్ జాగ్వర్ బ్రేస్లెట్ అండి. ఇది మనకి బ్లాక్ పైప్తో వస్తుంది అటు ఇటు. అండ్ ఆ బ్లాక్ పైప్ మీద కూడా మనకి గోల్డ్ తోటి డిజైన్ తీసుకున్నారు. సెంటర్ పార్ట్ జాగ్వర్ డిజైన్తో వస్తుందండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఈ బ్రేస్లెట్లో మనకి అటు ఇటు ఇలా జాగ్వర్స్ని తీసుకున్నారండి. సో బాడీ మీద అంతా కూడా ఇలా ఆరెంజ్ ఎనామెల్ వచ్చింది. ఈవెన్ కంటి దగ్గర కూడా ఇలా ఆరెంజ్ ఎనామెల్ లాగా తీసుకున్నారు. ఈ రెండింటికి మనకి ఇక్కడ నోటి దగ్గర ఇలా అటు ఇటు ఒక రింగ్ లాగా పెట్టారండి. మంచి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఫేస్ తర్వాత ఇక్కడ ఫీవర్స్ని తీసుకున్నారండి. సేమ్ డిజైన్ మనకి ఇటు సైడ్ కూడా ఉంటుంది. ఇలా ఫీవర్స్ని తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత మనకి ఈ బ్లాక్ పైప్ మీద కూడా ఇలా గోల్డ్ తోటి డిజైన్ ఇచ్చారండి. ఈవెన్ హుక్ దగ్గర కూడా అటు ఇటు మనకి ఇలా డిజైన్ వచ్చింది. ఇటు సైడ్ కూడా సేమ్ డిజైన్ అండి. ఈ బ్రేస్లెట్ గ్రాస్ వెయిట్ 24.3 గ్రాములు అండి, 24.3 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 18.8 గ్రాములు, 18.8 గ్రామ్స్. ఈ బ్రేస్లెట్లో మనకి సెంటర్లో లయన్ ఫేస్ తీసుకున్నారండి. అటు ఇటు కూడా ఇలా ఒక వేవ్ డిజైన్, మనకు ఒక W డిజైన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం బ్రేస్లెట్ని. సెంటర్లో ఇలా మనకి లయన్ ఫేస్ని తీసుకున్నారండి. కంటి దగ్గర అలా రెడ్ ఎనామెల్ తీసుకున్నారు. ఈ జూల్ ఇదంతా కూడా మనకి యాంటిక్ స్టైల్ బ్లాక్ పాలిష్తో వచ్చిందండి. అండ్ అటు ఇటు కూడా మనకి గ్లాస్ కటింగ్ డిజైన్ తీసుకున్నారు. ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ లాగా గ్లాస్ కటింగ్ డిజైన్ తోటి చాలా షైనింగ్లో ఉందండి. ఈవెన్ కింద కూడా మనకి ఇలా క్రాస్ లైన్స్, పైన కూడా ఇలా క్రాస్ లైన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ లయన్కి అటు ఇటు కూడా మనకి ఇలా డాట్స్ లాగా తీసుకున్నారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇలా మనకి W షేప్ డిజైన్ మనం చూడొచ్చండి. ఇందులో ఏంటంటే మనకి ఒక W షేప్ మ్యాట్ ఫినిష్లో, ఇంకొకటి ప్లెయిన్గా, ఒకటి మ్యాట్ ఫినిష్లో ఇలా ఆల్టర్నేటివ్గా తీసుకున్నారు. ఆ డిఫరెన్స్ మీరు చూడొచ్చండి. మంచి షైనింగ్తో ఉందండి. మనకి స్టోన్స్ ఉన్నట్టు మెరుస్తూ మంచి లుక్లో ఉంది. ఇదే డిజైన్ని మనం ఇటు సైడ్ కూడా చూడొచ్చండి. ఇలా వేవ్ లాగా W షేప్ తీసుకున్నారు. ఒకటి మ్యాట్ ఫినిష్, ఒకటి ప్లెయిన్లో డిజైన్ అంతా వస్తుందండి. ఈ బ్రేస్లెట్ వెయిట్ వచ్చేసి 15.9 గ్రాములు అండి, 15.9 గ్రామ్స్.
మంచి గ్రాండ్ లుక్ బ్రేస్లెట్ అండి. ఇలా మనకి చేతిగా నిండుగా ఉండాలి, బ్రాడ్ లుక్లో ఇలా కనిపించాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. అది కూడా మంచి స్టైలిష్ డిజైన్ ప్యాటర్న్ వచ్చిందండి. మీరు ఆ బ్రేస్లెట్ డిజైన్ చూడొచ్చు, మనకి కంప్లీట్ ఇలా డైమండ్ డిజైన్స్ని అటు ఇటు తీసుకున్నారు. దాంట్లో కూడా ఏంటి అంటే మనకి ఒకటి ప్లెయిన్గా, ఒకటి డాట్స్ తోటి, ఒకటి సీజర్స్ తోటి, ఇంకొకటి రోడియం ఫినిష్లో ఇలా అసలు చాలా స్టైలిష్గా గ్రాండ్ లుక్లో ఉందండి బ్రేస్లెట్. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఇలా బ్రేస్లెట్ అంతా కూడా మనకి కంప్లీట్ ఇలా డైమండ్ షేప్ డిజైన్స్ని తీసుకున్నారండి. ఇదిగోండి ఇలా ఒకటి ప్లెయిన్గా, ఒకటి రోడియం ఫినిష్లో, ఇంకొన్ని సీజర్స్ తోటి, ఇంకొన్ని ఇలా డాట్స్ తోటి, ఇలా మొత్తం ఈ 4 కాంబినేషన్స్ మనకి బ్రేస్లెట్ అంతా కూడా చాలా గ్రాండ్గా బ్రాడ్ లుక్లో వచ్చిందండి. చాలా స్టైలిష్గా ఉంది బ్రేస్లెట్ అంతా కూడా. మనకి హెవీ లుక్లో కూడా ఉంది. ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుందండి. అండ్ లాస్ట్లో మనకి ఇలా సీజర్స్ని తీసుకున్నారు. ఈ సెంటర్ పార్ట్ వచ్చేది కూడా కంప్లీట్లీ ఇలా మనకి సీజర్స్తో తీసుకున్నారు. సో ఇలా వస్తుందండి. మనం లాక్ చేయడం చాలా ఈజీ, మనం తీసుకోవడం కూడా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి సెంటర్ పార్ట్ ఉంటుంది. ఈ బ్రేస్లెట్ గ్రాస్ వెయిట్ 46 గ్రాములు అండి, 46 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 45.6 గ్రాములు, 45.6 గ్రామ్స్. ఈ బ్రేస్లెట్ లో మనకి సెంటర్ పార్ట్ జాగ్వర్ ఫేస్ ని తీసుకున్నారండి. అండ్ అటు ఇటు కూడా మనకి ఒక అల్లిక లాగా డిజైన్ ని తీసుకున్నారు. ఒకదానికి ఒకటి ఇంటర్ కనెక్ట్ అవుతూ కంప్లీట్ అటు ఇటు కూడా అదే డిజైన్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దామండి. బ్రేస్లెట్ స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇలా ఒక అల్లిక లాగా డిజైన్ తీసుకున్నారండి. ఇలా కంప్లీట్ మనకి ఒకదానికొకటి ఇలా కనెక్ట్ అవుతూ డిజైన్ వచ్చింది. అండ్ మధ్యలో ఇలా చిన్న గ్యాప్, మళ్ళీ మనకి అదే డిజైన్, మళ్ళీ ఇలా గ్యాప్, మళ్ళీ ఇదే డిజైన్ ఇలా తీసుకున్నారు. సెంటర్లో మనకి అటు ఇటు ఇలా జాగ్వర్ డిజైన్ని తీసుకున్నారండి. ఇలా మౌత్ దగ్గర మనకి రింగ్ లాగా తీసుకున్నారు. అండ్ ఇటు సైడ్ అంతా కూడా మళ్ళీ సేమ్ డిజైన్ అండి. ఇలా మనకి అల్లిక లాగా డిజైన్ ఉంటుంది ఎండింగ్ వరకు. ఈ బ్రేస్లెట్ వెయిట్ 11.7 గ్రాములు అండి, 11.7 గ్రామ్స్. సో చూసారు కదండి బ్యూటిఫుల్ జెంట్స్ బ్రేస్లెట్ కలెక్షన్ ని. కలెక్షన్ మీకు ఎలా అనిపించింది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ ని చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. మన లేటెస్ట్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు వాచ్ చేయడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక అందమైన కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.